ట్రేడింగ్ అండ్ నో ట్రేడింగ్ జోన్స్ అని కూడా వింటూ ఉంటాం. ఏంటి దాని గురించి? మార్కెట్ లో మార్నింగ్ కూడా ఎవ్రీడే ట్రేడ్ చేస్తూ ఉండాలంటే ఏమంటారు? 6 hours ఉండాలి. వాళ్ళు అనుకోండి మార్నింగే నేను అడుగుతున్నా, ఇందులో పెడితే బెటర్ అనిపిస్తుంది. ఇన్వెస్ట్మెంట్ చేసామనుకోండి, అలా 20 years చేసామనుకోండి, బట్ మీకు వచ్చే రిటర్న్ వచ్చేసి 1 year అలా ఉంది. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ప్రైస్ యాక్షన్ ఎక్స్పర్ట్ పవన్ గారు. నమస్కారం అండి, ఎలా ఉన్నారు? ఈ ఓవర్ ట్రేడింగ్ అండ్ నో ట్రేడింగ్ జోన్స్ అని కూడా వింటూ ఉంటాం. అసలు ఏంటి దాని గురించి? మీకు ట్రేడింగ్ జోన్, నో ట్రేడింగ్ జోన్ గుర్తించడం కూడా రావాలి మేడం. యాక్చువల్లీ ఓకేనా, మార్కెట్ లో మార్నింగ్ 9:15కి మార్కెట్ స్టార్ట్ అవుతుంది, 3:30 వరకు కూడా ఉంటుంది. దీంట్లో ఏంటంటే అందరికీ కూడా తెలిసిందే, ఇప్పుడు కొత్తగా సినిమా రిలీజ్ అయింది అనుకోండి, రీసెంట్ గా కల్కి మూవీ రిలీజ్ అయింది. ఫస్ట్ డే ఉన్నంత ఎంగేజింగ్ గా నెక్స్ట్ వీక్ ఉంటుందా? ఉండదు కదా, తగ్గిపోతుంది. అలాగే మార్కెట్ ఓపెన్ అవగానే నాలాంటి వాళ్ళు అందరూ వచ్చేస్తుంటారు మార్కెట్ లో. అప్పుడు ఏమవుతుంది అంటే మూమెంట్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఒక ప్రీమియం ని మనం బై చేసాం 100 రూపీస్ దగ్గర, మార్నింగ్ మూమెంట్ ఉంటుంది కాబట్టి ఇది 100ది 200 మళ్ళీ కిందకి ఇలా ఫ్లక్చువేట్ అవుతుంటది. మనం బై చేసినా సెల్ చేసినా మూమెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం గ్రాప్ చేయగలం మూమెంట్. తర్వాత ఒక 2 hours తర్వాత అందరూ కూడా కూల్ అయిపోతారు, స్లో అయిపోతారు. అప్పుడు ఏమవుతుందంటే మూమెంట్ ఉండదు. యాక్చువల్లీ మూమెంట్ లేనప్పుడు ఒక 20 points లో ఫ్లక్చువేట్ అవుతుంటది మార్కెట్. మీరు చూస్తారు కదా చార్ట్స్, ఇలా క్యాండిల్స్ ఉంటాయి, స్లోగా ఫ్లక్చువేట్ అవుతుంది. ఆ ఫ్లక్చువేషన్ లో మనం మనీ తీయలేం. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, మార్నింగ్ 9:15 తర్వాత ఒక 1 hour మనం ట్రేడింగ్ జోన్, అది మళ్ళీ సైడ్ వేస్ లో పడుతుంది. సైడ్ వేస్ అంటే మార్కెట్ ఆగిపోవడం. ఇప్పుడు సడన్ గా డిక్లేర్ నో ట్రేడింగ్ జోన్ అంటే ఎగ్జాక్ట్లీ అది నో ట్రేడింగ్ జోన్ కింద మనం కన్సిడర్ చేసుకోవచ్చు అనమాట. ఆగి సైడ్ వేస్ లో ఉన్నప్పుడు నో ట్రేడింగ్ జోన్, అది బయటకు వస్తున్నప్పుడు ట్రేడింగ్ జోన్. మీకు 90% నో ట్రేడింగ్ జోనే ఉంటుంది, ఓన్లీ 10% మాత్రమే ట్రేడింగ్ జోన్ యాక్సెస్ ఉంటుంది. ఏ టైంలో యూజువల్ గా మీరు అన్నట్టు? యూజువల్ గా అయితే మార్నింగ్ ఉంటుంది మేడం, మళ్ళీ మార్కెట్ ఎండ్ అయ్యేది 3:30కి ఎండ్ అవుతుంది కదా, ఆ టైంలో మళ్ళీ ఎక్కువ ట్రేడ్. ఎవ్రీడే ట్రేడ్ చేస్తూ ఉండాలంటే ఏమంటారు? ఎవ్రీడే ట్రేడ్ చేసే వాళ్ళు ఇప్పుడు ఫుల్ టైం ట్రేడర్స్ ఉంటారు మేడం. నేను అనుకోండి ఇప్పుడు ఫుల్ టైం ట్రేడర్ అంటే ఓన్లీ F&O కాదు, స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్, పర్సనల్ గా ఫైనాన్షియల్ గా గ్రోతింగ్ సైడ్ ఆలోచిస్తూ ఉంటాం. లైక్ ఇప్పుడు జాబ్ హోల్డర్స్ ఉంటారు, వాళ్ళకి అంత టైం ఉండదు. వాళ్ళకి 3 minutes క్యాన్ స్ట్రాటజీ అని చెప్పేసి ట్రేడింగ్ బ్రోస్ లో ఒక స్ట్రాటజీ ఉంది. అంటే ఏంటి, స్టార్టింగ్ 3 minutes లోనే మనం ట్రేడ్ తీసుకోవచ్చు, ఒక 10 minutes లో ఎంట్రీ తీసుకుని ఎగ్జిట్ అయిపోవచ్చు. ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఉన్నారనుకోండి, నో ట్రేడింగ్ జోన్ నుంచి ఎప్పుడు బయటకు వస్తుందని చూస్తా కూర్చుంటుంటారు. 6 hours ఉండాలి. వాళ్ళు అనుకోండి మార్నింగే ఒక 1/2 hour వెళ్ళిపోవచ్చు జాబ్ హోల్డర్స్ కి. ఆ ఆప్షన్ ఉంది. అండ్ ఇంకా స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళకి యూజ్ అవుతుంది. చాలా మందికి ఇప్పుడు ఏజ్డ్ పర్సన్స్ ఉంటారు మేడం, లేకపోతే నార్మల్ వాళ్ళు, కొంతమందికి ఇది ఇంట్రెస్ట్ లేకపోవచ్చు, లెర్నింగ్ మీద ఇంట్రెస్ట్ లేకపోవచ్చు. వాళ్ళు ఏం చేయాలంటే మ్యూచువల్ ఫండ్స్ కానీ ఇలాంటివి ఉంటాయి మేడం, వాటిలో సిప్ అంటారు, సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. అదేంటంటే మనం విలేజెస్ లో కానీ లేకపోతే ఇంకా జరుగుతుండొచ్చు, మనం మనీ ఇంట్రెస్ట్కి ఇస్తుంటారు, ఇంట్రెస్ట్కి ఇచ్చి వాళ్ళు ఇంట్రెస్ట్కి ఇస్తుంటారు కదా, అప్పు ఇస్తారు కదా, అది. నెక్స్ట్ చీటీలు అంటుంటారు కదా, చీటీలు కడుతుంటారు మంతకి ఎంత మనీ చెప్పేసి. అదే అప్డేట్ వెర్షన్ లో ఈ సిప్ మేడం, స్టాక్ మార్కెట్. సిప్ అంటే వీళ్ళు ఏంటంటే ఎక్స్పర్ట్స్ మ్యూచువల్ ఫండ్స్ లో సర్టిఫైడ్ ఎక్స్పర్ట్స్. వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఒక పర్టికులర్లో క్వాంటా మ్యూచువల్ ఫండ్స్, ఐసిఐసి మ్యూచువల్ ఫండ్, HDFC మ్యూచువల్ ఫండ్ ఇలా ఉంటాయి. వాళ్ళు అన్ని స్టాక్లలో కూడా వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. మనం మంత్లీ ఒక 5,000 కానీ 2,000 కానీ పే చేసుకున్నాం అనుకోండి, అది స్లోగా కాంపౌండింగ్ గ్రోత్ ఉంటుంది అనమాట. ఇప్పుడు మీరు 5,000తో 20 years ఒక ఇన్వెస్ట్మెంట్ చేశారనుకోండి, అది మినిమం రిటర్న్ 20% అనుకోండి. యాక్చువల్లీ మీరు టాప్ 5 మ్యూచువల్ ఫండ్స్ అని కొడితే 50%, 40%, 30% అలా రిటర్న్స్ ఉంటాయి. ఒకవేళ పోనీ 20% అనుకోండి రిటర్న్స్, 20% అంటే 1,20% అంటే ఎంత, 20,000 అలా అనుకోండి. సో ఇప్పుడు దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేశారు మీరు. సో ఇది మంత్లీ ఇన్వెస్ట్ చేయాలన్నమాట. 1వ తారీఖున అంటారు కదా, 1st కానీ 5th కానీ అలాగా ఇన్వెస్ట్మెంట్ చేసామనుకోండి. అలా 20 years చేసామనుకోండి 5,000, మీరు మొత్తం పే చేసింది ఎంత ఉంటుంది అంటే 12 lakh ఉంటుంది. బట్ మీకు వచ్చే రిటర్న్ వచ్చేసి 1 year అలా ఉంటుంది. ఓకేనా, సో అలా కాంపౌండింగ్ అనమాట. మీరు చాలా ప్లేసెస్లో విని ఉంటారు. కాంపౌండింగ్ అంటే ఇప్పుడు 10,000 ఉంది, 10,000తో ఒక 20,000 ఎర్న్ చేసాం. ఈ 10,000 ఈ 20,000 కలిపి ఎంత, 30 కాంపౌండింగ్ ఇంట్రెస్ట్. మళ్ళీ ఆ ఇంట్రెస్ట్ ప్లస్ ఈ అమౌంట్
కాంపౌండింగ్. అలా కాంపౌండింగ్ గ్రోత్ అవుతా చక్రవడ్డీ భూచక్రవడ్డీ చక్రవడ్డీ విష్ణు చక్రవడ్డీ అంటారు కదా బ్రహ్మానందం అలాగే. ఓకే సో అలా మనం గ్రోత్ చేసుకోవడానికి బాగుంటుంది అనమాట. ఓకే. సో బెస్ట్ ఆప్షన్ అంటారా మరి ఇలా మీరు చెప్పినట్టు ఈ ఆప్షన్ యూస్ చేసుకో? ఇదైతే సేఫ్ మేడం, బట్ మీరు చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం అంత క్లియర్ గా చెప్పలేం కాబట్టి చెక్ చేసుకుని ఏది బెస్ట్ అని మీ అడ్వైజర్ని అడిగి కానీ లేకపోతే తెలుసుకుని కానీ యూట్యూబ్ ఛానల్లో ప్రతి కంటెంట్ కూడా ఉంటుంది, మీరు ఎక్కడ చూడాల్సిన అవసరం లేదు. వాట్ ఈస్ సిప్ ఇన్ తెలుగు అని కొట్టినా వస్తాయి, లేకపోతే ట్రేడింగ్ ప్రైస్ తెలుగు అని కొట్టినా మన ఛానల్ వస్తుంది. నేను అడుగుతున్నా ఇందులో పెడితే బెటర్ అంటారు సిప్? లైక్ మనకి మీరు ఇప్పుడు వెళ్ళి సరదాగా క్రోమ్లోకి వెళ్ళి ఎలా సెలెక్ట్ చేసుకోవాలో చెప్తాను. యాక్చువల్లీ ఏదన్నా నేమ్ పక్కన పెడితే ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, మీరు ఎలా సెలెక్ట్ చేసుకోవాలి. దీంట్లో 3 టైప్స్ ఉంటాయి మేడం. స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్, లార్జ్ క్యాప్. మీరు మేబీ వినే ఉంటారా? స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్, లార్జ్ క్యాప్ ఉంటాయి కదా, ఈ 3 ఉంటాయి. దీనికి ఒక ప్లాన్ కూడా ఉంది, ఒక స్ట్రాటజీ ఉంటుంది. మన దగ్గర ఒక 50,000 ఎర్న్ చేస్తున్నాను అనుకోండి నేను మంత్కి. 15,000 అంటే 15,000 నేను ఇన్వెస్ట్మెంట్ పెడదాం అనుకున్నాను అనుకోండి. స్మాల్ క్యాప్లో 5,000, మిడ్ క్యాప్లో 5,000, లార్జ్ క్యాప్లో 5,000. మీరు టాప్ 5 కొట్టారనుకోండి, క్వాంటా, ఐసిఐసి ఇవన్నీ కూడా వస్తాయి. అవి రిటర్న్స్ ఎంతంత ఇచ్చాయో లాస్ట్ 5 years కూడా మీకు చూపిస్తారు, వాళ్ళు దేంట్లో పెట్టారో కూడా చూపిస్తారు. దాని ద్వారా మనం ఈజీగా పికప్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా ఉంటుంది మేడం, ఇక్కడ ప్రైజెస్ పెట్టామనుకోండి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ 3 పెట్టాం, ద బెస్ట్ మనం చూస్ చేసుకోవచ్చు కదా. అట్లాగే వాళ్ళు కూడా ప్రతిదీ కూడా ప్రెజెంట్ చేస్తారు. సో దాని ద్వారా మనం ఈజీగా చూస్ చేసుకోవచ్చు అనమాట. ఎక్కువ ఏది పర్సెంటేజ్ ఇస్తే, ఇప్పుడు ఇది 40% ఇస్తున్నారు ఓకేనా, నా ఫ్రెండ్ వచ్చేసి 30% ఇస్తున్నారు. మీ 1000 మనీకి నేను 40% ఇస్తున్నానా, వీళ్ళు 30% ఇస్తున్నారా, వాళ్ళు 20% ఇస్తారు. మీరు ఏం చూస్ చేసుకుంటారు? 40 కదా. సో అలాగే అక్కడ కూడా స్క్రీన్ మీద మీకు డిస్ప్లే. బట్ అన్నిట్లో పెట్టాలి అంటారు కదా, లార్జ్ క్యాప్ లో మిడ్ క్యాప్ లో ఒకే దాని మీద ఒకటే, అంటే లార్జ్ క్యాప్ లో మాత్రమే ఇన్వెస్ట్ చేయకుండా మిడ్ క్యాప్ లో ఇన్వెస్ట్ చేయాలి, స్మాల్ క్యాప్ లో ఇన్వెస్ట్ చేయాలి, అన్నిట్లో కలిపి మనకున్న అమౌంట్ సెగ్రిగేట్ చేయాలి, డివైడ్ చేయాలి. అది ఎంతవరకు కరెక్ట్ ఆప్షన్ అంటారు? అది ఎందుకు అలా ఎక్కువ మంది చెప్తారంటే మేడం, దాన్ని చాలా మందికి తెలియదేమో మేబీ. అది ఎందుకు చెప్తారంటే యాక్చువల్లీ ఇప్పుడు లార్జ్ క్యాప్ స్టాక్స్ అన్ని డివైడ్ చేసి అక్కడ ఉంటాయి, మిడ్ క్యాప్ స్టాక్స్, మీడియం స్టాక్స్ అన్ని కూడా దీంట్లో ఉంటాయి, స్మాల్ క్యాప్ కానీ ఇవి ఉంటాయి. మార్కెట్లో ఏమంటుంటే పెన్నీ స్టాక్స్ అంటారు మేడం. మీరు ఎప్పుడైనా అన్నారంటే 10 రూపీస్ కంటే బిలో, యాక్చువల్లీ మార్కెట్ క్యాప్ బట్టి చెప్తారు, ఇలా ప్రైస్ బట్టి కూడా చెప్పొచ్చు. 10 రూపీస్ బిలో ఉన్నదని పెన్నీ స్టాక్స్ అంటారు ఓకేనా, మార్కెట్ క్యాప్ బట్టి. ఇవి ఏంటంటే ఒకటి 1 రూపీ ఒకేసారి 100 రూపీస్కి వెళ్ళిపోయిన రోజులు కూడా ఉన్నాయి ఓకేనా. సో ఒక్కోసారి మార్కెట్కి ఒక పీరియడ్ ఉంటుంది మేడం, లార్జ్ క్యాప్ స్టాక్స్ పెరిగే అవకాశం ఎక్కువ ఉంటాయి. లైక్ ఎంఆర్ఎఫ్ షేర్ ఉంటుంది కదా, ఎంఆర్ఎఫ్ షేర్ కానీ, రిలయన్స్ కానీ, ఆ టైర్స్ది, అదానీ కానీ, ఇవన్నీ ఏంటంటే స్ట్రాంగ్ గా ఒకేసారి రైజ్ అవుతాయి ఒక పీరియడ్. స్మాల్ క్యాప్ ఒక టైం ఉంటుంది, మిడ్ క్యాప్ ఒక టైం ఉంటుంది, లార్జ్ క్యాప్ ఒక టైం ఉంటుంది. మనం ఆ టైంని ప్రిడిక్ట్ చేయలేం కాబట్టి 3 వాటిల్లో ఉన్నాయనుకోండి, ఏదైనా సరే మనకు బ్యాలెన్స్ అవుతుంది. ప్రతి దాంట్లో రిటర్న్ వస్తుంది, ఎక్కువ తక్కువ అన్నదే అవుతుంది. అదే మీరు తక్కువ వచ్చి దాంట్లో ఒక దాంట్లోనే పెట్టారనుకోండి పొరపాటున, మీరు డిసప్పాయింట్ అవుతారు. సో మీరు ఇంతవరకు ఎంత ఎర్న్ చేసి ఉండొచ్చు స్టాక్ మార్కెట్లో మేడం? నేను ఆల్మోస్ట్ 6 years అయింది. నీకు జెన్యున్గా చెప్తున్నాను, చూసి వాళ్ళకి కూడా ఆల్మోస్ట్ 6 years అయింది. డిగ్రీ సెకండ్ ఇయర్ నుంచి స్టార్ట్ చేసి ఇప్పుడు ఆల్మోస్ట్ డిగ్రీ 4 years అబవ్ అవుతుంది. సో లాస్ట్ 6 years 5 yearsలో ఇనీషియల్ స్టేజ్లో మొదలెట్టిన కాడి నుంచి నా ఫ్రెండ్స్ ఏదైతే జాబ్ సెక్టర్లోకి వెళ్ళి ఓకేనా 20,000 కానీ, డిగ్రీ మీద ఏముంటుంది మేడం, బీఎస్సీ కెమిస్ట్రీ మీద మనకి 20,000 30,000 అంతే. సో వాళ్ళు ఎంత అయితే ఎర్న్ చేస్తున్నారో దాని అబోవ్ 50,000 అబోవ్ నేను 1 lakh టచ్ చేస్తుంటాను మంత్లీ. సో వాళ్ళకంటే ఎక్కువే, డబుల్ ఎర్న్ చేస్తున్నాను. సో ఐఎమ్ సాటిస్ఫై అనమాట దానికి. అది కన్సిస్టెంట్ గా ఉంటుందా అంటే ఏమంటారు మీరు? ఇట్స్ డిపెండ్స్ ఆన్ నాలెడ్జ్ మేడం. ఇట్స్ డిపెండ్స్ ఆన్ మన మనీని డివైడ్ చేసుకోవడం బట్టి ఉంటుంది. నేనేమంటానంటే ఇలాంటి ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మార్కెట్లో సంపాదించి మార్కెట్లోనే పెట్టాలి. దానివల్ల కాంపౌండింగ్ జరుగుతుంది, ఇన్కమ్ డబుల్ అవుతుంది.